పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైసీపీలో ఆ ఇద్దరు కాపుల ఓటమిలో కూడా జగన్ వన్నంటేవారు. అంబటి పేర్ని వ్యవహారంపై రాజకీయ చర్చ, అధికార పార్టీపై విరుచుకుపడుతున్న నేతలు, సామాజిక సమీకరణాలు పక్కన పెట్టి విమర్శలు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అధికారం ఉన్నప్పుడు చుట్టూ చేరేవారు, పదవులు అనుభవించి పార్టీ మారేవారు ఎందరో కనిపిస్తారు. కానీ ఓటమి సమయాల్లోనూ కష్టకాలంలోనూ నాయకుడు వెన్నంటి నిలిచేవారే అసలైన నమ్మకస్తులుగా గుర్తింపు పొందుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అటువంటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ వీరు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా పార్టీ గలాన్ని బలంగా వినిపిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల వీరికి ఉన్న అపారమైన అభిమానం, నమ్మకమే ఇందుకు ప్రధాన కారణం. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో కానీ, పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడంలో కానీ వీరు ముందు వరుసలో నిలుస్తున్నారు. పదవులున్నా లేకపోయినా నాయకుడి ఆశయాల కోసం పనిచేయడమే తమ విధిగా భావించి ఇటువంటి నేతలు ఉండడం వల్లే పార్టీ ఎల్లప్పుడూ ఒక రకమైన రాజకీయ ఊపు కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి తిరుగుండదని రాజకీయ వర్గాల్లో ఉన్న బలమైన నమ్మకం. ఆయన ఒకసారి ఒకరిపై నమ్మకం ఉంచితే దానికి తగిన ప్రాధాన్యత ఇస్తారనే భావన నేతల్లో ఉంది. ఇతర పార్టీలో లాగా చివరి నిమిషం వరకు పదవుల విషయంలో సందిగ్ధత ఉండదని, జగన్ మనసులో స్థానం సంపాదిస్తే భవిష్యత్తుకు పూర్తి భరోసా లభిస్తుందని నమ్ముతారు. పార్టీలో ఆయనను ప్రభావితం చేసే శక్తులు ఎవరూ లేకపోవడంతో నేరుగా నాయకుడి దృష్టిలో పడడానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. ఈ స్పష్టమైన నాయకత్వ లక్షణాల వల్లే భవిష్యత్తులో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే తమకు సరైన గుర్తింపు దక్కుతుందనే ఆశతో నాయకులు పనిచేస్తుంటారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి సీనియర్ నేతలు పార్టీ క్రమశిక్షణ పాటిస్తూ అధినేత గీసిన గీత దాటకుండా తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరు నేతల రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే వీరు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచే ఆ కుటుంబంతో కలిసి నడుస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం వీరికుంది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీని స్థాపించినప్పుడు ఆయన ఆశయాలకు ఆకర్షితులై ఈ పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వీరి ప్రయాణం సాఫీగా సాగుతుంది తప్ప ఏనాడు కూడా పక్క చూపులు చూడలేదు. పార్టీని వీడాలనే ఆలోచన కానీ, నాయకత్వాన్ని ప్రశ్నించే ధోరణి కానీ వీరిలో ఎప్పుడూ కనిపించలేదు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారినప్పటికీ వీరు మాత్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్షణ కవచంగా నిలబడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు తమ వర్గ సమీకరణల వైపే మొగ్గు చూపడం సహజం. అయితే అంబటి రాంబాబు, పేర్ని నాని మాత్రం తమ సామాజిక వర్గానికి చెందిన వారే ఎదురుగా ఉన్నప్పటికీ పార్టీ ప్రయోజనాల కంటే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు వీరు ఏమాత్రం వెనకడుగు వేయరు. తమ సొంత సామాజిక వర్గం దూరం అవుతుందనే భయం లేకుండా పార్టీ సిద్ధాంతాల కోసమే మాట్లాడుతుంటారు. రాజకీయాల్లో ఇటువంటి దృఢ నిశ్చయం ఉండడం చాలా అరుదు. అధినేతపై ఎవరు విమర్శలు చేసినా వెంటనే మీడియా ముందుకొచ్చి సమర్థవంతంగా తిప్పికొట్టడంలో వీరు సిద్ధహస్తులుగా పేరు తెచ్చుకున్నారు. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేసే నాయకులు భవిష్యత్తులో వచ్చే పదవులను ఆశించి వస్తారనే ప్రచారం ఉంటుంది. కానీ అంబటి రాంబాబు, పేర్ని నాని విషయంలో అది కేవలం పదవుల కోసమే మాత్రమే కాదని వారి అనుచరులు చెప్తుంటారు. గతంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం వీరికుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని కేసులు నమోదవుతున్నా, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతున్నా వెనక్కి తగ్గకుండా నిలబడడం వీరి నిస్వార్థ రాజకీయ శైలికి అద్దం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న అంతర్గత విధేయతే వీరిని నడిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది నేతలు ఉన్నప్పటికీ అధినేతపై ఈగవాలినా సహించని ఇటువంటి నమ్మకస్తులైన నేతలకు పార్టీలో ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన అత్యున్నత స్థానం లభిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.